హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఆల్రెడీ నా ఫస్ట్ వీడియో టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్లో డెఫినేషన్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ గురించి చెప్పినప్పుడు ఇట్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ఏ సెన్సిటైజ్డ్ హోస్ట్ అని చెప్పాను. కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సెన్సిటైజేషన్ జరగాల్సిన పని లేకుండానే రియాక్షన్ వస్తుంది టైప్ 2లో, టైప్ 3లో. ఎందుకు? కొన్నిసార్లు ఆల్రెడీ మన బాడీలో న్యాచురల్గా యాంటీబాడీస్ ఆ యాంటీజెన్కి అగెనెస్ట్గా ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి రెడీగా. సో యాంటీజెన్ రాగానే అటాక్ చేసి రియాక్షన్ వస్తుంది. ఇంకా ఆటో యాంటీబాడీస్ మన సెల్ఫ్ యాంటీజెన్కి అగెనెస్ట్గానే ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అయ్యి అటాక్ చేస్తుంటే సెన్సిటైజేషన్ జరగాల్సిన అవసరం లేదు. సో అలర్జిక్ రియాక్షన్ టైప్ 2 డెఫినేషన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ హైపర్ సెన్సిటివిటీ లానే ఉంది. ఒకే ఒక ఎక్సెప్షన్, సెన్సిటైజేషన్ కొన్నిటి దగ్గరలో అవసరం లేదు. కమింగ్ టు టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. మెయిన్ హాల్మార్క్ IgG యాంటీబాడీ. ఇది యాంటీబాడీ మీడియేటెడ్. IgG యాంటీబాడీ ఇంటరాక్ట్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్. ఏవేవి? ఎండోజినస్ యాంటీజెన్స్ అవ్వచ్చు, ఎక్సోజినస్ యాంటీజెన్ అవ్వచ్చు. లైక్ సెల్ సర్ఫేస్ యాంటీజెన్, ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్, RH యాంటీజెన్ ఆన్ RBC membrane. ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ యాంటీజెన్స్, కొల్లాజిన్ టైప్ 4 ఇన్ గుడ్ పాస్చర్ డిసీజ్. ఎక్సోజినస్ యాంటీజెన్ లైక్ డ్రగ్స్ లైక్ పెనిసిలిన్ ఆర్ క్వినైన్ మనం ఇచ్చినప్పుడు అవి వెళ్ళి RBC membrane మీద అటాచ్ అవుతుంది. దాన్ని మనం అబ్జార్బ్డ్ హోస్ట్ సెల్ అని అంటాం. అబ్జార్బ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది సెల్ లోపలికి. ఇక్కడ అబ్జార్బ్ మాత్రమే అవుతుంది, RBC membrane మీద అటాచ్ అయి ఉంటుంది. డ్రగ్స్ కోటింగ్ ఆన్ RBC membrane. సో ఇక్కడ ఉన్న యాంటీజెన్స్ అన్ని సెల్ సర్ఫేస్ మీద ఉన్న యాంటీజెన్సే. దానికి అగెనెస్ట్గా యాంటీబాడీ వెళ్ళి బైండ్ అవుతుంది. ఆఫ్టర్ యాంటీబాడీ బైండింగ్ విత్ యాంటీజెన్, FC రీజియన్ ఆఫ్ యాంటీబాడీ ఇనిషియేట్స్ టైప్ 2 రియాక్షన్. యాంటీజెన్ ఎక్కడ బైండ్ అవుతుంది? FAB రీజియన్కి. ఇంకా రిమైనింగ్ రీజియన్ FC రీజియన్. ఇది మన టైప్ 2 రియాక్షన్ని 3 బ్రాడ్ మెకానిజమ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటవి? ఫస్ట్ మెకానిజం యాక్టివేషన్ ఆఫ్ క్లాసికల్ కాంప్లిమెంట్ పాత్వే. కాంప్లిమెంట్ పాత్వేలో క్లాసికల్ కాంప్లిమెంట్ పాత్వేని యాక్టివేట్ చేస్తుంది. ఏది? FC రిసెప్టార్ ఆఫ్ IgG యాంటీబాడీ, విచ్ లీడ్స్ టు హోస్ట్ సెల్ ఇంజురీ. ఎలా జరుగుతుంది ఇంజురీ? ఇది కూడా 3 మెకానిజమ్స్ ద్వారా జరగవచ్చు. ఫస్ట్ది కాంప్లిమెంట్ డిపెండెంట్ సైటోలైసిస్. ఏ కాంప్లిమెంట్? క్లాసికల్ కాంప్లిమెంట్ డిపెండెంట్ సైటోలైసిస్. అందులో C5 నుంచి C9 కాంప్లిమెంట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మెంబ్రేన్ అటాక్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. ఇవేం చేస్తుంది? మెంబ్రెయిన్స్లో పోర్స్ని ఫామ్ చేసి ఇట్ విల్ లీడ్ టు లైసిస్ ఆఫ్ అల్టిమేట్లీ అవర్ టార్గెట్ సెల్. దెన్ సెకండ్ మెకానిజం ఇన్ఫ్లమేషన్, కాంప్లిమెంట్ డిపెండెంట్ ఇన్ఫ్లమేషన్. ఈ క్లాసికల్ కాంప్లిమెంట్ పాత్వేలో మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్సే కాకుండా కొన్ని బై ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. లైక్ C3A, C5A. రిమెంబర్, ఇలా గుర్తుపెట్టుకోండి. A ఫర్ అట్రాక్టెంట్స్, కీమో అట్రాక్టెంట్స్. C3A, C5A. కీమో అట్రాక్టెంట్స్ ఏం చేస్తాయి? ఇన్ఫ్లమేటరీ సెల్స్ని అట్రాక్ట్ చేసి ఇన్ఫ్లమేషన్ ద్వారా ఇట్ లీడ్స్ టు టిష్యూ డ్యామేజ్, అల్టిమేట్లీ రియాక్షన్. నెక్స్ట్ ఆప్సోనైజేషన్. సేమ్ బై ప్రోడక్ట్స్ లైక్ C3B, C4B. A అయిపోయింది, ఇప్పుడు B. A ఫర్ అట్రాక్టెంట్స్, B ఫర్ ఆప్సోనిన్స్. ఆప్సోనైజేషన్ అంటే ఏంటి? విచ్ ఫెసిలిటేట్స్ ఫాగోసైటోసిస్. ఈ ఆప్సోనిన్ గనక ఏదన్నా సెల్ మీద అటాచ్ అయ్యి ఉంటే దానికి రిసెప్టార్స్ ఉన్న ఫాగోసైటిక్ సెల్స్ వచ్చి ఆ సెల్ మొత్తాన్ని ఫాగోసైటోస్ చేసేస్తుంది. దాని పనే అది, ఆప్సోనైజేషన్ అని అంటాం దీన్ని. విచ్ గెట్స్ కోటెడ్ ఆర్ డెపాజిటెడ్ ఆన్ టార్గెట్ సెల్స్, ఫెసిలిటేటింగ్ ఫాగోసైటోసిస్ త్రూ macrophages, neutrophils to engulf via complement receptors. C3A, C4B are opsonins. These are nothing but complements. ఈ కాంప్లిమెంట్స్ కి కాంప్లిమెంట్ రిసెప్టార్స్ ఫాగోసైట్ చేసే సెల్ మీద ఉంటుంది, వచ్చి ఫాగోసైటోస్ చేసేస్తుంది. ఈ మ్యాక్రోఫేజ్లో కాంప్లిమెంట్ రిసెప్టార్స్తో పాటు
ఎఫ్సి రిసెప్టార్స్ ఉంటుంది, ఎంహెచ్సి క్లాస్ 2 ఉంటుంది. ఎంహెచ్సి క్లాస్ 2 వచ్చేసి యాంటీజెన్ని ప్రజెంట్ చేయడానికి, కాంప్లిమెంట్ రిసెప్టార్స్ వచ్చి ఈ ఆప్సోనిన్స్ కాంప్లిమెంట్సే కదా వెళ్ళి అటాచ్ అయ్యి ఫాగోసైటోస్ చేయడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఎఫ్సి రిసెప్టర్. ఆబ్వియస్లీ ఎఫ్సి ఎండ్ ఆఫ్ ద యాంటీబాడీకి అటాచ్ అయ్యి యాక్టివేట్ అవుతుంది మ్యాక్రోఫేజెస్. కమింగ్ టు ఎగ్జాంపుల్స్, ఈ కాంప్లిమెంట్ ద్వారా వచ్చే డిసీజెస్. ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్, ఏబిఓ ఇంకంపాటిబిలిటీ. ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనకు సెన్సిటైజేషన్ అవసరం లేదు, ఫస్ట్ టైమే బ్లడ్ ఇచ్చిన రియాక్షన్ వచ్చేయచ్చు. ఎందుకు, మన బాడీలోనే న్యాచురల్గా యాంటీబాడీస్ ఉంటాయి. ఎలా, నా బ్లడ్ గ్రూప్ కనుక ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఏ యాంటీజెన్ ఆర్బీసీ మెంబ్రేన్ మీద, నా ప్లాస్మాలో బి యాంటీజెన్కి అగైనెస్ట్గా న్యాచురల్గానే యాంటీబాడీ ఉంటుంది రెడీగా. ఎప్పుడైతే బి బ్లడ్ గ్రూప్ నాకు ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే ఇమ్మీడియట్గా అది వెళ్ళి ఆ వచ్చిన సెల్ని టార్గెట్గా భావించి ఇట్ విల్ లీడ్ టు లైసిస్ బేస్డ్ ఆన్ మీడియేటెడ్ బై కాంప్లిమెంట్. నెక్స్ట్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఆర్హెచ్ యాంటీజెన్కి అగైనెస్ట్గా న్యాచురల్గా మన బాడీలో యాంటీబాడీస్ ఉండవు. సో ఫస్ట్ బేబీ ఆర్హెచ్ పాజిటివ్ అయ్యి మదర్ నెగిటివ్ అయితే సేఫ్, సెన్సిటైజేషన్ జరుగుతుంది. ఫస్ట్ బేబీ డెలివరీ అయినప్పుడు సేఫ్గానే డెలివరీ అవుతుంది. సెకండ్ బేబీ ఆర్హెచ్ పాజిటివ్ అయితే ఇమ్మీడియట్గా ఎక్సెసివ్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి బేబీలో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ టైప్ 2 రియాక్షన్ కాంప్లిమెంట్ మీడియేటెడ్ వస్తుంది. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్, ఇక్కడ కూడా సెన్సిటైజేషన్ అవసరం లేదు. హిమోలైటిక్ అనీమియా, ఏ గ్రాన్యులోసైటోసిస్, థ్రాంబోసైటోపీనియా, ఇక్కడ కూడా యాంటీజెన్ మెంబ్రేన్ యాంటీజెన్, దానికి అగైనెస్ట్గా ఆటో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వల్గారిస్, ఇక్కడ యాంటీజెన్ సెల్ఫ్ యాంటీజెన్ డెస్మోజోమల్ ప్రోటీన్. డ్రగ్ ఇండ్యూస్డ్ హీమోలైటిక్ ఎనీమియా, ఆర్బీసీని లైసిస్ జరుగుతుంది. ఇక్కడ డ్రగ్స్ ఏవి, పెనిసిలిన్ కావచ్చు, క్వినైన్ కావచ్చు. క్వినైన్ మలేరియాలో ఇస్తాం, ప్లాస్మోడియం ఫాల్సిపారంలో. క్వినైన్ ఇచ్చినప్పుడు క్వినైన్ అంతా సెల్ మెంబ్రేన్కి అబ్జార్బ్ అయ్యి యాంటీజెన్గా పనిచేసి యాంటీబాడీస్ని అట్రాక్ట్ చేసి హీమోలైసిస్ జరిగి హీమోగ్లోబిన్ బయటకు వచ్చి అది యూరిన్ ద్వారా హీమోగ్లోబిన్ యూరియా ద్వారా వెళ్ళిపోతుంది. దాన్ని మనం బ్లాక్ వాటర్ ఫీవర్ అని అంటాం. ఇక్కడ సెల్ లైస్ అవుతుంది. ఎలాగా, ఈ కాంప్లిమెంట్ మీడియేటెడ్ అటాక్ మొత్తాన్ని ఇప్పుడు రివైజ్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్న సెల్ ఆర్బీసీ, దీని సర్ఫేస్ మెంబ్రేన్ మీద సర్ఫేస్ యాంటీజెన్స్ ఉన్నాయి. యాంటీజెన్స్ ఏవి, ఏబిఓ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్ అవ్వచ్చు, ఆర్హెచ్ యాంటీజెన్స్ అవ్వచ్చు, మనం ఇచ్చిన పెనిసిలిన్ క్వినైన్ వెళ్ళి అబ్జార్బ్ అయ్యి కోట్ అయ్యి ఉండొచ్చు. ఇంకా ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ డైరెక్ట్గా సెల్ సర్ఫేస్ యాంటీజెన్ మీద ఫామ్ అవ్వచ్చు. అవే ఐజీజీ యాంటీబాడీస్, ఈ పింక్ కలర్లోనే వచ్చి ఎఫ్ఏబి ఎండ్ ద్వారా అటాచ్ అయ్యాయి. సో ఇక్కడ ఎఫ్సి ఎండ్స్ ఫ్రీగా ఉన్నాయి, ఇవి వెళ్ళి ఎఫ్సి రిసెప్టార్స్ ఉన్న మ్యాక్రోఫేజ్కి అటాచ్ అవుతుంది. బ్లాక్ కలర్లోనే ఎఫ్సి రిసెప్టార్స్ అటాచ్ అయ్యి సైమల్టేనియస్గా మ్యాక్రోఫేజ్ని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ కాంప్లిమెంట్ సిస్టమ్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. కాంప్లిమెంట్లో C5 to C9 మెంబ్రేన్ అటాక్ కాంప్లెక్స్, ఇక్కడ పోర్స్ ఫామ్ చేసాయి చూడండి, అల్టిమేట్లీ లీడింగ్ టు టార్గెట్ సెల్ లైసిస్, దట్ ఈస్ ఆర్బీసీ ఈస్ గెటింగ్ లైస్డ్. ఇక్కడ మ్యాక్రోఫేజెస్ పని ఏంటి, ఆప్సోనిన్స్ కూడా సైమల్టేనియస్గా ఫామ్ అయ్యాయి కదా, ఏవేవి C3b C4b ఇక్కడ అటాచ్ అయి ఉన్నాయి చూడండి, ఇవే ఆప్సోనిన్స్. దీనికి మన మ్యాక్రోఫేజ్కి రిసెప్టార్ ఉంది, ఏవి కాంప్లిమెంట్ రిసెప్టార్, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నది, అటాచ్ అయ్యి ఇట్ విల్ లీడ్ టు ఫాగోసైటోసిస్. ఇక్కడ ఎన్గల్ఫ్ అవుతుంది చూడండి, మన టార్గెట్ ఆర్బీసీ మ్యాక్రోఫేజ్ ఎంగల్ఫ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా కాంప్లిమెంట్లో ఒకటి వదిలేశాను, ఏంది, ఇన్ఫ్లమేషన్. కీమో అట్రాక్టెంట్స్, ఏ ఫర్ అట్రాక్టెంట్స్ C3a C5a కీమో అట్రాక్టెంట్స్ అట్రాక్ట్ చేసి ఇన్ఫ్లమేషన్ ద్వారా ఫర్దర్ డ్యామేజ్ జరుగుతుంది ఈ మన టార్గెట్ ఆర్బీసీకి. ఇది కాంప్లిమెంట్ మీడియేటెడ్. నెక్స్ట్ యాంటీబాడీ డిపెండెంట్ సెల్యులార్ టాక్సిసిటీ. ఎప్పుడు టైప్ 2 గురించి మాట్లాడినా ఫస్ట్ హాల్మార్క్ యాంటీబాడీ, సెకండ్ హాల్మార్క్ సెల్కి లైసిస్ అవ్వచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు, టాక్సిసిటీ అవ్వచ్చు, సెల్యులార్ డిస్ఫంక్షన్, దాని ఫంక్షన్ని ఆల్టర్ చేయొచ్చు. ఇవన్నీ టైప్ 2 రియాక్షన్సే. ఐజీజీ యాంటీబాడీ ఇంటరాక్ట్స్ విత్ సర్ఫేస్ యాంటీజెన్ వయా ఎఫ్ఏబి రీజన్, తెలిసిందే.
ఇంకా ఎఫ్సి రీజన్ ఏం చేస్తుంది, వెంటనే ఎఫ్సి రిసెప్టార్స్ ఉన్న ఏ సెల్కి అటాచ్ అవుతుంది, ఇఫెక్టార్ సెల్స్ లైక్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ రిజల్టింగ్ ఇన్ డిస్ట్రక్షన్ ఆఫ్ టార్గెట్ సెల్. ఎలాంటి టార్గెట్ సెల్, విచ్ ఆర్ వెరీ లార్జ్ టు బి ఫాగోసైటోస్డ్. పైన కాంప్లిమెంట్ ద్వారా మ్యాక్రోఫేజ్ని యూజ్ చేసుకొని ఫాగోసైటోసిస్ జరుగుతుంది. కానీ ఇక్కడ న్యాచురల్ కిల్లర్ సెల్ ద్వారా ఫాగోసైటోస్ చేయలేనంత పెద్ద సైజులో ఉన్న టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఏవేవి, ట్యూమర్స్, గ్రాఫ్ట్ రిజెక్షన్, పారాసైట్స్. గ్రాఫ్ట్ అన్న పదం ఎక్కడ వినిపించిన టైప్ 4 హైపర్ సెన్సిటివ్ రియాక్షనే మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఓన్లీ హైపర్ అక్యూట్ గ్రాఫ్ట్ రిజెక్షన్లో మాత్రమే ఇది టైప్ 4తో పాటు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏది, టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, యాంటీబాడీ మీడియేటెడ్ డ్యామేజ్ టు ద గ్రాఫ్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడ గ్రాఫ్ట్ అన్న పదం గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అవ్వచ్చు, గ్రాఫ్ట్ రిజెక్షన్స్ అవ్వచ్చు, టైప్ 4ఏ ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఈ డయాగ్రామ్ ద్వారా మనం సెకండ్ మెకానిజం రివైజ్ చేద్దాం. ఏం జరిగింది, ఇది టార్గెట్ సెల్, ఆల్రెడీ దీని మీద యాంటీజెన్స్ ఉన్నాయి. ట్యూమర్ అవ్వచ్చు, పారాసైట్ అవ్వచ్చు, గ్రాఫ్ట్ అవ్వచ్చు. దానికి యాంటీజెన్ అగెనెస్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అయ్యి అటాచ్ అయ్యింది. అటాచ్ అయ్యేది ఏ ఎండ్ ద్వారా, ఫ్యాబ్ ఎండ్ ద్వారా. ఏ ఎండ్ ఫ్రీగా ఉంది, ఎఫ్సి ఎండ్. ఎఫ్సి ఎండ్ ఇక్కడ బైండ్ అయింది చూడండి, ఎఫ్సి రిసెప్టార్ ఆఫ్ న్యాచురల్ కిల్లర్ సెల్కి, విచ్ లీడ్స్ టు destruction of our target. మేజర్ హాల్మార్క్ ఐజీజీ యాంటీబాడీ అని చెప్పా, కానీ రేర్గా ఐజీఎం, ఐజీఈ కూడా టైప్ 2 రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ అయితే ఈయోసినోఫిల్ ద్వారా. ఎప్పుడైతే మన యాంటీజెన్ టార్గెట్ పారాసైట్ అయితే కొన్నిసార్లు ఐజీఈ ద్వారా అటాక్ చేస్తుంది పారాసైట్ని. లాస్ట్ మెకానిజం ఆటో యాంటీబాడీ మీడియేటెడ్ సెల్యులార్ డిస్ఫంక్షన్. ఆల్రెడీ ఆటో యాంటీబాడీ మీడియేటెడ్ ఫెంఫిగస్ వల్గారిస్, హీమోలైటిక్ అనీమియాస్, ఏబిఓ ఇన్కంపాటిబిలిటీస్ అన్నీ అయిపోయాయి. అవి కూడా ఆటో యాంటీబాడీసే, మన సెల్ఫ్ యాంటీజెన్కి అగెనెస్ట్గా ప్రొడ్యూస్ అయ్యేవే. కానీ ఇక్కడికి అక్కడికి తేడా అయింది, ఎందుకు డిఫరెన్షియేట్ చేశారు? ఇక్కడ జస్ట్ డిస్ఫంక్షన్, లాస్ట్లో డి ఉంది చూడండి, ఓన్లీ డిస్ఫంక్షన్. రిసెప్టార్స్ని నార్మల్ ఫంక్షనింగ్ జరగకుండా అబ్నార్మల్గా ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ అవ్వచ్చు, ఎక్సెసివ్ ఇన్హిబిషన్ అవ్వచ్చు. అలా చేసి దాని యొక్క ఫంక్షన్ని ఆల్టర్ చేస్తుంది, కానీ డెస్ట్రాయ్ చేసేది కంప్లీట్గా. హోస్ట్ ప్రొడ్యూసెస్ ఆటో యాంటీబాడీస్ విచ్ బైండ్ అండ్ డిస్టర్బ్ ది నార్మల్ ఫంక్షనింగ్, ఆల్రెడీ చెప్పా, ఆఫ్ సెల్ఫ్ యాంటీజెన్. ఎగ్జాంపుల్, యాంటీ రిసెప్టార్ యాంటీబాడీ. రిసెప్టార్ని ఏం డెస్ట్రాయ్ చేసి పడేదు, ఇన్హిబిషనా స్టిమ్యులేషనా? ఇన్హిబిషన్ అయితే మ్యాస్థీనియా గ్రేవిస్. టార్గెట్ సెల్ఫ్ యాంటీజెన్ ఏంటి, అసిటైల్ కొలిన్ రిసెప్టార్. ఇన్హిబిట్ అయిపోవడం వల్ల అసిటైల్ కొలిన్ రిసెప్టార్ నార్మల్ ఫంక్షనింగ్ చేసుకోలేదు. నెక్స్ట్, స్టిమ్యులేటరీ యాంటీబాడీ లైక్ లాంగ్ యాక్టింగ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ యాంటీబాడీ ఇన్ గ్రేవ్స్ డిసీజ్. ఇక్కడ సెల్ఫ్ యాంటీజెన్ ఏంటి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిసెప్టార్. ఇక్కడ ఈ యాంటీబాడీ వెళ్ళి స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్ని ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ చేసేలా చేస్తుంది. నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యేదానికంటే ఎక్సెస్గా, అబ్నార్మల్గా. సో ఫంక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, అదర్ ఎగ్జాంపుల్స్, గుడ్ ప్యాస్చర్ సిండ్రోమ్, టార్గెట్ యాంటీజెన్ టైప్ 4 కొల్లాజిన్, ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ యాంటీజెన్ అండ్ సెకండ్ యాంటీజెన్ ఎండోజెనస్ యాంటీజెన్ అని చెప్పా, అదే ఇక్కడ టైప్ 4 కొల్లాజిన్. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ పర్నీషియస్ అనీమియా. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ పని ఏంటి, B12 అబ్జార్ప్షన్ హెల్ప్ చేయడం. ఇక్కడ B12 డెఫిషియన్సీ వస్తుంది, దీని పనిని ఇది చెయ్యనీయకుండా చేస్తుంది, డిస్ఫంక్షన్. నెక్స్ట్, రుమాటిక్ ఫీవర్, చాగాస్ డిసీజ్. ఈ రెండిట్లో హార్ట్ అఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాంటీబాడీ మీడియేటెడ్ సెల్ టాక్సిసిటీ. ఫాగోసైటోసిస్ చేసే అంత కంటే పెద్దగా ఉంటాయి. ఇంకా ఫాగోసైటోసిస్ జరిగేలా ఉంటే కాంప్లిమెంట్ మీడియేటెడ్ డ్యామేజ్, ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్స్, RH ఇంకంపాటిబిలిటీ. ఇంకొకటి డిస్ఫంక్షన్, ఫంక్షనింగ్ ఎక్సెస్ అవ్వచ్చు, ఇన్హిబిట్ అవ్వచ్చు. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్ విదానియా.